బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. గ్రాడ్యువల్ గ్రోత్ ఉంటుంది, ఫస్ట్ క్లాస్ మంచి అడ్మినిస్ట్రేషన్ నడుస్తుంది అక్కడ అంతా కూడా ముంబై నగరం. కానీ మనకేమైంది ఇక్కడ? కాబట్టి ఇది చాలా ఆలోచన చేయాల్సిన విషయం. నేను ముఖ్యమంత్రి గారిని నేను దయచేసి కొడుతా ఉన్నా, ఈరోజు పెట్టుబడులు వస్తలేవు, నీ రియల్ ఎస్టేట్ పడిపోయింది, లా అండ్ ఆర్డర్ సంగతి ఒక్కసారి మీరు సమీక్షించండి. అన్ని శాఖలు మీ దగ్గర ఉన్నాయి, హోమ్ మీ దగ్గర ఉంది, ఎంఏడి మీ దగ్గరనే ఉన్నది. ఒకసారి సమీక్షించండి, తెలుసుకోండి, దాన్ని సరిగ్గా ప్రయత్నం చేయండి. అంతే తప్ప నా పాలన మంచిగా ఉందని చెప్పేసి కండవాలు వేసుకుంటూ పోతున్నది కరెక్ట్ కాదు ముఖ్యమంత్రి గారిది. నేను చెప్తున్నా, కలిసి పనిచేసేటువంటి ఒక ఆ సాన్నిహిత్యంతో చెప్తా ఉన్నాను. మీరు వాస్తవాలు తెలుసుకోండి. మీరు నిన్న స్టేట్మెంట్ చూశాను, మా పరిపాలన బాగుందని చెప్పేసి అందరు ఎమ్మెల్యేస్ ఎవరిని పరిపాలన బాగుంది వస్తలేరు. ఆడ పని జరుగుతూనే వస్తుంది, నీ దగ్గరికి పని అవుతుందని వస్తలేరు. పని అయితే నేను స్టేట్మెంట్ చూసి ఒక మా సహచర శాసనసభ్యుడిది, అరే మా 7 నెలల నుంచి పని అయితే లేదు, మొత్తం కుంటుపడ్డది కాబట్టి పోతే పని అవుతుందని పోతున్నా అని చెప్పి స్టేట్మెంట్ చూసిన నేను. వీరేమో నిన్న సభల బ్రహ్మాండంగా పరిపాలన సాగుతున్నది, బాబు అందరూ వస్తున్నారు నా దగ్గరికి అని చెప్తా ఉన్నారు. కాదు, మీరు కిందికి రావాలి ముఖ్యమంత్రి. మీరు ఆ స్థాయి నుండి వాస్తవాలు గ్రౌండ్ రియాలిటీ మీరు విస్మరిస్తున్నారు, తెలుసుకోవాలా. ఈ ఒకటే విషయం కాదు, అనేక విషయాల పట్ల మీరు అధికారం వచ్చి 7-8 నెలలకే మీరు ఆ మత్తులో పడిపోయినారు. వాస్తవాలు గ్రహించే పరిస్థితులు లేరు, వాస్తవాలు తెలుసుకోవాలని చెప్పేసి నేను సందర్భంగా కోరుతా ఉన్నాను. కాబట్టి నేను చాలా స్పష్టంగా ఏదైతే ఈరోజు ఉన్నదో స్టేట్మెంట్ ఏదైతే ఉందో, హైడ్రా అనేది కాన్సెప్ట్ తీసుకొచ్చి 3 కార్పొరేషన్ చేస్తున్నారో మనం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. గతంలో ఉన్నటువంటి 20 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు, హైదరాబాద్ కాక 7 కార్పొరేషన్లు ఉన్నాయి, 33 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటికి టైంలో ఎలక్షన్స్ పెట్టండి. 33 గ్రామ పంచాయతీకి అన్ని గ్రామ పంచాయతీలు ఖచ్చితంగా ఎలక్షన్ పెట్టాలి. రేపు జనవరిలో మున్సిపాలిటీస్ యొక్క టర్మ్ 20 మున్సిపాలిటీస్ ప్లస్ 7 కార్పొరేషన్స్ టర్మ్ అయిపోతుంది. అన్ని మున్సిపాలిటీస్తో పాటు అన్ని కార్పొరేషన్స్తో పాటు రాష్ట్రంలో ఇక్కడ కూడా ఎలక్షన్స్ పెట్టాలి. దీన్ని కాలయాపన చేసే పని పెట్టకండి, టైంపాస్ చేసే పని పెట్టకండి. హైదరాబాద్ ప్రజలు ఇప్పటికే మేము గతంలో చాలా కష్టాలు ఎదుర్కొన్నాం, 10 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం 2007 నుంచి 16 వరకు. కాబట్టి మీరు ఈ ప్రయత్నం మానేసి మున్సిపాలిటీస్ని అప్గ్రేడ్ చేసుకుంటూ బలోపేతం చేసుకుంటూ మీరు చేయాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. దయచేసి మీరు మార్పు అనే మత్తులో పడి పరిపాలనని గాలి కుదిలేకేయండి. మీరు పేరు మారుస్తున్నారు, ఇబ్బంది లేదు, కానీ ఆ పనితీరు కూడా చూడండి. హరితహారాన్ని ఈరోజు వన మహోత్సవం అని పేరు పెట్టినారు, ఓకే, బట్ ఏం జరుగుతుంది అసలు చూసిరా? అసలు ఒక్కసారి ప్రతి పేరు రైతు బంధుని, రైతు భరోసా చెప్పి పడ్డదా పైసలు? అసలు ఏమన్నా ఒక్కటిగా స్కీమ్స్ పక్క రాష్ట్రంలో ఒకటే ఫస్ట్ రాగానే రిట్రోస్పెక్టివ్తో పాటు పెన్షన్ ఇచ్చినారు, 4,000 రూపాయలతో పాటు 3 యాడ్ చేసి పెన్షన్ ఇచ్చినారు. అక్కడ రాష్ట్రం కంపేర్ చేస్తున్నారు, బ్రహ్మాండంగా జరుగుతుంది పక్క రాష్ట్రంలో, మనకేమవుతుంది రియల్ ఎస్టేట్ అందరూ కూడా అక్కడ పోతామంటారు. అక్కడ లేదు, ఏం లేదు, పోతానికి రెడీ అవుతున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచన చేసి వాస్తవాలు గ్రహించి మరి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా దీనిపైన 1-10 సార్లు అధ్యయనం చేసి మరి మనకు ఉన్నటువంటి ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీస్ మరి మొన్ననే రీసెంట్గా ఫామ్ అయినాయి కాబట్టి వాటిని బలోపేతం చేయండి. కార్పొరేషన్స్ మున్సిపాలిటీస్ని వాటిని ఎంకరేజ్ చేయండి. సో దట్ ఫ్యూచర్లో మళ్ళీ మీరు కార్పొరేషన్ పెద్ద చేయాలంటే, మర్జ్ చేయాలంటే కూడా వారికి ఆ స్తోమత ఉండాలా, వారికి ఆ పేయింగ్ కెపాసిటీ, ట్యాక్స్ కట్టే కెపాసిటీ రావాలా. కాబట్టి ఇవన్నీ జరగాలంటే ఈ అనుభవాలన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని మీరు దయచేసి చేయాలా. మీరు దయచేసి సినిమా చూపించే పని బంద్ చేయండి. కొత్తగా 3D సినిమా ఏం స్క్రీన్ లేకుండా ఏం లేకుండా ఇక ముఖ్యమంత్రి గారు మాటలు చెప్తా ఉంటే కల్కి సినిమా పనికిరాదు. మనకి కల్కి సినిమా పనికిరాదు, 3D సినిమా వాటికి అద్దాలు చూసే అవసరం, అద్దాలు లేకుండా 3D మూవీ చూపిస్తున్నాడు. న్యూయార్క్ సిటీ చేసేస్తా అంటాడు, మహేశ్వరంలో పోయి న్యూయార్క్ సిటీ చేసేస్తాడు. న్యూయార్క్ సిటీ 200 సంవత్సరాలు పట్టింది కట్టనికి. న్యూయార్క్ సిటీ తలదన్నే విధంగా మహేశ్వరంలో సిటీ చేస్తా అంటాడు. మళ్ళీ ఇంకోటి ఏంది, శంషాబాద్లో మెడికల్ టూరిజం ల్యాబ్ పెడతారు, మెడికల్ టూరిజం హబ్ పెడతా అంటారు. అంటే ఏం చేస్తారు మెడికల్ టూరిజం శంషాబాద్లో ఎక్కడ చేస్తారు? 3వది వచ్చి రాజకొండలో ఫిలిం ఇండస్ట్రీ కడతాడు. అంటే సినిమా తీయకుండానే సినిమా అంటే ఈ మామూలు సినిమా కూడా కాదు, 3D మూవీ చూపిస్తున్నాడు, 3 డైమెన్షనల్ మూవీ మనకు చూపిస్తున్నాడు. ఎట్లుందంటే ముఖ్యమంత్రి గారి ఉట్టికెక్కలేని వాడు స్వర్గానికి ఎగిరినట్టుంది. కాబట్టి గ్రౌండ్ రియాలిటీ తెలుసుకోండి. మేము గతంలో తీసుకున్న పనులు పూర్తి చేయండి. ఒక ఫ్లైఓవర్ ఓపెన్ చేయడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దయచేసి గతంలో ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక కాన్సెప్ట్తో వచ్చినారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు కొన్ని కంటిన్యూ చేశారు, తర్వాత మేము వచ్చి ఇంకా నెక్స్ట్ లెవెల్ తీసుకుపోయినాం, హయ్యర్ లెవెల్ తీసుకుపోయినాం. దాన్ని టాప్ సిటీగా బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చినాం. పెట్టుబడులకి ఒక స్వర్గధామంగా తయారు చేసాం హైదరాబాద్.